ఓకే. నమస్తేనే. నమస్తే. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తుంటాను. ఎక్కడ మీది? ఇక్కడనే స్థానికంగా పెండెల్ మన్సన్పల్లి ఎక్స్ రోడ్లో ఉంటాను. ఓకే. ఎట్లా నడుస్తుందన్న వ్యాపారాలు? వ్యాపారాలు బాగానే ఉన్నాయి. హ్మ్. కొంచెం ఈ మధ్యలో గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి కొంచెం డౌన్లో ఉంది. తర్వాత పికప్ ఎత్తుకోవచ్చు. ఓకేనా. అంటే ఈ ఏరియాలో చూస్తే మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగున్నట్టున్నాయి కదా? బాగున్నాయి. ఎట్లా అంటే ఎందుకన్నా అట్లా? అంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు ఎయిర్పోర్ట్ ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ 111 లేదు కాబట్టి R1 ఉంది కాబట్టి దాని మూలంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగా నడుస్తుంది. ఓకేనా. అంటే ఈ ప్రాంతాన్ని చూసుకుంటే సబితా ఇంద్రారెడ్డి ఉన్నది కదా ఎమ్మెల్యే? సబితా ఇంద్రారెడ్డి గారు గతంలో మినిస్టర్గా కూడా చేసింది. గతంలో ఎట్లా ఉందన్న ఆమె పరిపాలన ఎట్లుంది? ఆమె పరిపాలన మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు. ఆమె కాంగ్రెస్ను గెలిచి అధికారం ఆమె సౌలభ్యం గురించి పార్టీ మారి ఆమె మంత్రి అయి కూడా మరి నియోజకవర్గానికి ఏం చేయలేదు. చేయకపోయినా సరే మళ్ళీ ఎలక్షన్లో పార్టీ మారి మళ్ళీ ఈ మధ్యలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి దొంగ ఓట్లు ముస్లిం వాళ్ళు ఎక్కించుకొని ఎప్పటి నుంచో ప్రిపేర్ చేసుకొని ఎట్లా మనము శ్రీరాములు యాదవ్ది బీజేపీ కొన్ని పార్టీలన్నీ కూడా బాగా పెద్ద ఎత్తున అదవుతున్నాయనే ఉద్దేశంతో వాళ్ళు డబుల్ బెడ్రూమ్లో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసి వాళ్ళు ఓట్లు ఎక్కించుకొని ఎక్కువ శాతం డబుల్ బెడ్రూమ్లో మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎవరు రాలేదు. స్థానికంగా ఉన్న ముస్లింలకు ఇచ్చిన మేము సంతోషిస్తుంటాము. ఎక్కడి నుంచో వచ్చిన పాత బస్తీ అక్కడ యాకత్పూర్ అక్కడ ముస్లింలను తీసుకొచ్చి వాళ్ళకు ముందే ఓట్లు ఎక్కించి వాళ్ళందరి ఆ ఓట్లు అక్కడ పాడిచెరుపులు ఉన్న దొంగ ఓట్లన్నీ ఎక్కించి ఆ ఓట్లతో గెలిచింది. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న ముస్లింలకు ఇచ్చినా ఇక్కడ స్థానికంగా ఉన్న హిందువులకు ఇచ్చినా సంతోషిస్తుంటాము. లోకల్ ఉన్న ప్రతిపక్షాలు ఏం చేసినాయన్నా? లోకల్ ఉన్న ప్రతిపక్షాలు ఏం చేస్తుంది, ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ధారణ చేసింది. డబుల్ బెడ్రూమ్ అడ్డుకుంది, ఇవ్వకపోయినా ఇక్కడ రాకుండా సిటీలనే ఇచ్చి అక్కడనే అలాట్మెంట్ చేసి అక్కడ నుంచి బస్సులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వస్తే పెద్ద ఎత్తున ధారణ చేసి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇది దాన్ని అడ్డుకున్నాము. ఇప్పుడు కూడా ఇంకా ఎవరు కూడా రాలేదు, దాన్ని నడుస్తుంది. ఇంకా పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇటు బీజేపీ నుండి కొండ విశ్వేశ్వర రెడ్డి, కాంగ్రెస్ నుండి రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి చూసుకుంటే కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నట్టున్నారు. ఈ ముగ్గురిట్లల్లో ఇక్కడ ప్రాంతంలో ఎవరికి ఎక్కువ ఫేత్ ఉంటుంది, ఎవరు గెలిచే అవకాశం? ఇప్పుడు చూడండి, 3 పార్టీలు మెయిన్ కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అయితే ఆల్రెడీ పబ్లిక్ కూడా అందరికి తెలుస్తుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తూడ్చుకపోతుంది. బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ ఇప్పుడు సర్పంచ్ కానీ లేకపోతే జెడ్పీటీసీలు అలాంటి ఎంపీటీసీ వాళ్ళందరూ కూడా పార్టీని వదిలేసి వెళ్ళిపోతారు. కాంగ్రెస్లో కానీ ఇంకా బీజేపీలో కానీ ఎక్కడో చేరుతారు. కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థి యొక్క ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం అంటే అతను పోటీ చేయొచ్చు కానీ అతనికైతే ఓట్లు పడాయి, అతను అయితే లెక్క తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బీజేపీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరి మధ్యలోనే ఉంది కాబట్టి ఈ రంజిత్ రెడ్డి కూడా ఇంతకుముందు ఎంపీగా ఉండి మరి యొక్క ప్రాంతానికి ఎప్పుడు కూడా వచ్చిన పాపన పోలేదు, ఎలాంటి అభివృద్ధి చేసిన పాపన పోలేదు. ఏమున్నా అతని పోల్ట్రీ ఫామ్, అతని బిజినెస్ గురించి ఎంపీ అయ్యి ఇక్కడ ఏవైతే లీడర్ వాళ్ళకి మాత్రం చేయొచ్చు. కానీ ఈ చేవెళ్ళే పార్లమెంటుకు మాత్రం అతను చేసి ఏం చేసింది అనేది కూడా లేదు. ఈ కొండ ఈశ్వేశ్వర భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండ ఈశ్వేశ్వరరెడ్డి గారు ఇంతకుముందు ఉండే టీఆర్ఎస్ నుంచి ఎంపీ గెలిచిండు. అప్పుడు కొంచెం అభివృద్ధి చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ మన భారతీయ జనతా పార్టీలు వచ్చి కొండ ఈశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తుంది. కొండ ఈశ్వేశ్వరరెడ్డి ఈసారి పార్లమెంట్ చేవెళ్ళలో బాగా ఉంది. మా నియోజకవర్గంలో కూడా కొండ ఈశ్వేశ్వరరెడ్డి బాగానే ఉంది. అదేవిధంగా ఇప్పుడు అది కాకుండా కూడా భారతీయ జనతా పార్టీ భారతదేశం మొత్తం కూడా ఒక మోడీ యొక్క గాలి నడుస్తుంది. కాబట్టి మరి ఇక్కడ కూడా నువ్వు ప్రతి గల్లీకి వెళ్ళండి, లేకపోతే మరుమూల గ్రామానికి వెళ్ళి అడగండి, అమ్మ మీరు ఎక్కడ వేస్తారంటే మోడీకి వేసామని చెప్తారు కానీ వేరే చెప్తలేరు. మోడీ, భారతీయ జనతా పార్టీ పువ్వు. మోడీ అంటే ప్రతి గ్రామానికి కూడా ప్రతి పల్లెకు కూడా మోడీ యొక్క పేరు వెళ్ళిపోయింది. మోడీని గుర్తుపట్టే స్థాయికి వెళ్ళారు. కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీకి బాగా కలిసి వచ్చే అని మేము అనుకుంటున్నాం. కాబట్టి భారతదేశం మొత్తం కూడా మోడీ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో 400 సీట్లు గెలవాలి మేము ఖచ్చితంగా అనేది ఉంది. కాబట్టి మేము 400 గెలవాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కూడా కొండ ఈశ్వేశ్వరని గెలిపించుకోనికి మేము సాయశక్తుల పనిచేసి కొండ ఈశ్వేశ్వరని మేము గెలుచుకొని చెవెళ్ళకు భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా ఎగరేస్తామని మేము చెప్తున్నాం. తెలియదు. ఓకే అన్న, థ్యాంక్ యూ.